ఏలూరు జిల్లాలో గ్రాడ్యుయేట్ల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. మనతో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఉన్నారు. మేడం, ఏంటి పోలింగ్ ఎలా జరుగుతుంది? ఏ విధంగా అంటే ఏమైనా ఇబ్బందులు ఉంటే ఓటు లేదు, వారు ఎవరిని కాంటాక్ట్ చేయాలి? సో అందరికీ నమస్కారం. ఈరోజు మనకు ఎలక్షన్ చాలా పీస్ఫుల్గా నడుస్తున్నాయి. 8 AM మనకు స్టార్ట్ అయినాయి. ఇప్పటికే అరౌండ్ 10 to 11% ఆఫ్ ఓటింగ్ అన్ని చోట్ల నడుస్తున్నాయి. మనకు ఎవ్రీ 2 hours 2 hourly రిపోర్ట్ కూడా కలెక్ట్ చేసుకుంటున్నాము. సో మనకు ఆల్రెడీ BLOs అని ప్రతి పోలింగ్ స్టేషన్స్లో ఉంచున్నాము, ప్లస్ VROలో ఉన్నారు. ఎవరికైనా ఎక్కడ ఉన్నాయి, ఏ సీరియల్ నెంబర్లో ఉన్నాయంటే ఇప్పటికీ పోలింగ్ స్టేషన్ పరిధిలోనే హెల్ప్ చేయడానికి మీ అందరికీ ఉన్నారు. సో అందువల్ల అది యూస్ చేసుకోండి. అది కాకుండా ఓటర్స్కి ఫెసిలిటేషన్ కోసం మనకి ఎండ ఎక్కువ ఉన్నాయి కాబట్టి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎవరైనా ఓటు మిస్ అయిన వాళ్ళు కానీ, అంటే సీరియల్ మనం ఆల్రెడీ ఇది ఇచ్చి స్లిప్ ఇచ్చి లిస్ట్లో ఓటు లేకపోతే సో వారు ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? BLOసే మేజర్ పర్సన్స్, BLOs VROs తహసీల్దార్స్ వీళ్ళందరికీ మనం డ్యూటీ వేయలేదు. ఎలక్షన్ డ్యూటీలో పోలింగ్ స్టేషన్ బయటనే ఉంటామని వాళ్ళ దగ్గర లిస్ట్ మన ఎలక్టోరల్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఎవరికైనా డౌట్ వస్తే అక్కడికి అప్రోచ్ అవ్వచ్చు. మ్యాక్సిమం ఒక మండలాల్లో 1-2 ఉంది కాబట్టి మండల ఆఫీస్లో క్లియర్గా చెప్పగలరు ఏమైనా డౌట్ ఉంటే. ఎన్నిక ఎప్పటి వరకు జరిగే అవకాశం ఉంటుంది మేడం? ఒకవేళ అంటే చాలా స్లోగా ఉంది, సో ఎప్పటి వరకు జరిగిన టైం ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుంది అది? సో మనకు 8 to 4 ఇస్ అ టైమ్. సో 4 o'clock టైంలో ఎవరెవరి క్యూలో ఉన్నారో వాళ్ళందరూ ఓట్ వేయడం వరకు వెయిట్ చేసేసి తర్వాతనే మనం కంప్లీట్ చేసుకుంటాము. ఇప్పటికీ 10% అయింది కాబట్టి అండ్ మ్యాక్సిమం 600 to 1000 ఓటర్స్ ఉన్న పోలింగ్ స్టేషన్ కూడా మనకు తక్కువనే ఉన్నాయి. అందువల్ల వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ వి విల్ బి క్లోజింగ్ బై టైం. మేడం, బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్ళడం కూడా ఒక టాస్క్, మెయిన్ టాస్క్. సో వాటికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మరలా స్టోర్ పాయింట్కి వెళ్ళడానికి స్టోరేజ్కి? సో మనకు ఎవరు ఈ పోలింగ్ పర్సనల్ తీసుకొచ్చారో ఆ పోలింగ్ పార్టీస్ అండ్ బస్సెస్ అట్లానే ఉన్నాయి. సో ఈవినింగ్ మనకు 4 o'clock ఎలక్షన్ అయినాక అన్ని ర్యాపప్ చేసుకొని అలాంగ్ విత్ ద సెక్యూరిటీ టీమ్ దిస్ ఎంటైర్ పోలింగ్ టీమ్ విల్ గో టు ద డివిజనల్ ఆఫీసెస్. సో మనకు ఆర్డీఓ జంగారెడ్డిగూడెంలో ఒక రిసెప్షన్ సెంటర్, ఇంటర్మీడియట్ రిసెప్షన్ సెంటర్ అండ్ స్ట్రాంగ్ రూమ్ పెట్టాము. ఆర్డీఓ ఏలూరు సిఆర్ఐటి కాలేజ్కి తీసుకొస్తారు. నూజివీడు గుంటూరు పరిధికి వెళ్తుంది కాబట్టి అక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ నూజివీడులో అన్ని చెక్ చేసుకొని అక్కడ నుంచి బండి వెళ్తుంది. సో ఇంటర్మీడియట్ పోలింగ్ స్టేషన్స్ నుంచి అన్నీ తీసుకొచ్చి మనకు సిఆర్ఐటి కాలేజ్లో ఉన్న రిసెప్షన్ సెంటర్కి వస్తుంది. ఏంటి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఏమైనా గుర్తించారా? వెబ్కాస్టింగ్ అన్ని చోట్ల ఉందా, కేవలం కొన్ని చోట్ల మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది సీసీ కెమెరాలు? నో, మనకు ఆల్ ద పోలింగ్ స్టేషన్స్ ఆఫ్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ 6 districts ఎక్కడెక్కడ కవర్ అయి ఉన్నాయి అన్నిట్లో వెబ్కాస్టింగ్ చేసాము. డ్రై రన్ కూడా చేయడం జరిగింది. ఇవాళ కూడా మనకు కంట్రోల్ రూమ్లో లైవ్ టెలికాస్టింగ్లో మనం చూస్తూనే ఉన్నాము. అందువల్ల సెక్యూరిటీ యాంగిల్ ఏమీ లేవు. మనకు వలరబుల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఏమీ గుర్తింపు చేయలేదు కాబట్టి వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఆర్ ఫోర్సింగ్ ఎనీ ఇష్యూస్ అస్ ఆఫ్ నౌ. అయితే మొత్తం మీద చూసుకుంటే సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాలను, పోలింగ్ కేంద్రాలను గుర్తించలేదని చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఏలూరులోని PDBT జూనియర్ కాలేజీలో ఉన్నాం. మీరు ఇక్కడ చూస్తే ఇప్పటికే వెబ్కాస్టింగ్ ద్వారా సీసీ కెమెరా ద్వారా పోలింగ్ సెంటర్లోకి ఎవరు వెళ్తున్నారు, ఎవరికి బయటకు వస్తున్నారు మొత్తం తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. అట్లాగే పోలింగ్ కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే ఓటర్స్లో స్లిప్ తీసుకుని వస్తారో వారికి ప్రశాంతంగా అనువుగా ఓటు వేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసాం. సమస్యాత్మక ప్రాంతాలు ఏలూరు జిల్లాలో ఏవి లేవు కాబట్టి ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగిన అనంతరం మరలా ఈ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా స్టోరేజ్ ప్లేస్కి వెళ్ళిపోతాయి. సో అన్ని ఏర్పాట్లు చేసాం. పకడ్బందీగా ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి. For more videos like this, subscribe Big TV channel.